యూనియన్ బడ్జెట్ 2024-25 గురించి మీకు పూర్తి వివరాలు అయితే మీకు ఇప్పుడు చెప్పబోతా. ఈ బడ్జెట్ ని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 48.21 లక్షల కోట్లుగా విడుదల చేశారు. ఈ బడ్జెట్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే, మొదటిది ఎంప్లాయ్మెంట్, రెండవది స్కిల్లింగ్, మూడవది ఎంఎస్ఎంఈఎస్, నాలుగవది మిడిల్ క్లాస్. అదే విధంగా ఈ బడ్జెట్ లో ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చిందనేది ఈ వీడియోలో చెప్తా. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. గ్రామీణ అభివృద్ధి కోసం 2,66,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మహిళా అభివృద్ధి కోసం 3 లక్షల కోట్లను కేటాయించింది. తరువాత చదువుల కోసం మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,48,000 కోట్లు, మరియు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కోసం 1,52,000 కోట్లు, ఇంకా అర్బన్ హౌసింగ్ కి 2,20,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే బీహార్ కే ఎక్కువ డబ్బును ఇచ్చింది. ఎందుకంటే వారి యొక్క హైవేస్, ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజ్, స్టేడియం డెవలప్మెంట్ కోసం 26,000 కోట్లను ఇచ్చింది ప్రభుత్వం. మరియు ఇదే బీహార్ కు 4,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం 21,400 కోట్లను ఇచ్చింది. సో ఫస్ట్ ప్లేస్ లో బీహార్, సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్, ఏపీ రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లను ఇచ్చింది. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ని తొందరగా పూర్తి చేస్తామని చెప్పింది. దీనితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం వంటి ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులను ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. దీనితో పాటు 2 ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ కారిడార్ ఏర్పాటు వైజాగ్ చెన్నై హైవేలో కొప్పర్తి దగ్గర, రెండవది హైదరాబాద్ బెంగళూరు హైవే ఓర్వగల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. తరువాత ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలను చూసుకుంటే ఏపీకే ఎక్కువ డబ్బును విడుదల చేసింది, తెలంగాణకు అంత డబ్బు విడుదల చేయలే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ని పొడిగించడం జరిగింది. ఎవరైతే సిటీలో ఇల్లు కట్టుకుంటారో వారికి 2.2 లక్షల కోట్లను ఇస్తుంది. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి అప్లై చేస్తే సబ్సిడీ అనేది వస్తుంది. కాబట్టి ఫ్యూచర్ లో అర్బన్ అండ్ రూరల్ రెండూ కలిసి 3 కోట్ల ఇల్లును కట్టిస్తామని చెప్పింది. మరి ఇంకొక స్కీమ్, ముద్రా వ్యాపారం చేయాలి అనుకుంటారో అటువంటి హామీ లేకుండా 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది ప్రభుత్వం. మరియు ఇప్పుడు 20 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది. ఈ 20 లక్షలు ఎవరికి ఇస్తుంది అంటే, ముందుగా 10 లక్షలు ఎవరైతే ఆన్ టైమ్ లో కట్టేశారో వాళ్ళకి మాత్రమే 20 లక్షలు ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ ఆర్ న్యూ పెన్షన్. ఇందులో కూడా మార్పు అనేది వచ్చింది. మీకు అందరికీ తెలిసిందే, ఈ ఎన్పిఎస్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే వర్తిస్తుందని. ఇప్పుడు అనేది పెరిగింది. వారి జీతం నుండి 10% తీసుకుని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 10% నుండి 14% వరకు. అదే 14% కట్ అవుతూ ఎన్పిఎస్ అనేది పెట్టుబడి అవుతుంది. ఇంతకు ముందు ఎన్పిఎస్ అనేది మేజర్స్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేసుకుని వారికి 18 ఇయర్స్ వస్తుందో అప్పుడు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. తరువాత ట్యాక్స్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి మార్పులు అనేది లేదు. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రెజిమ్ లోనే మార్పులు అనేది వచ్చాయి. ఎగ్జాంపుల్ కి 3 లక్షలకి ఎటువంటి ట్యాక్స్ అనేది 3 లక్షల నుండి 7 లక్షల వరకు 5% ట్యాక్స్ అనేది కట్టాలి. 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10% ట్యాక్స్ అనేది కట్టాలి. 10 లక్షల నుండి 12 లక్షల వరకు 15% అనేది ట్యాక్స్ కట్టాలి. 12 లక్షల నుండి 15 లక్షల వరకు 20% అనేది ట్యాక్స్ కట్టాలి. ఇంకపోతే 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ అనేది కట్టాలి. ఇంకపోతే ఏదైతే రేట్లు అనేవి తగ్గినాయో వాటి వివరాలు ఇదే ఛానల్లో షార్ట్ రూపంలో ఒక వీడియో చేశాను. దయచేసి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు ఏదైతే రేట్లు అనేవి పెరిగినాయో వాటి వివరాలు మాత్రమే చెప్తాను. అమోనియం రేట్లు పెరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ అనేది 10% ఉండేది, ఇప్పుడు 20% అయింది కాబట్టి. ఇంకపోతే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఇంతకు ముందు 15% ఉండేది, ఇప్పుడు 25% పెరగనుంది. ఎందుకంటే కస్టమ్ డ్యూటీ పెరిగింది కాబట్టి. పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్స్ 25% కు పెరిగింది. తర్వాత టెలికాం ఎక్విప్మెంట్స్ పెరుగునుంది. ఎందుకంటే 10% ఉండేది, ఇప్పుడు 15% వరకు పెరిగాయి. అదే విధంగా ఫ్యూచర్ లో రీఛార్జ్ రేట్లు అనేవి కూడా పెరగనుంది. ఈ వీడియోలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే చెప్పడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ కమెంట్ మీ ఆశీర్వాదంగా భావించి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ.